మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకునేందుకే బీజేపీ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటుందని నెల్లూరు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్ యశోధర విమర్శించారు. జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలాంబ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ యశోధర మాట్లాడుతూ 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందినప్పటికీ 2026లో డీలిమిటేషన్ బిల్లు పేరుతో మహిళా బిల్లును సైతం అడ్డుకునేందుకు సాకుగా చూపిందన్నారు. తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ మహిళా కాంగ్రెస్ సమక్షంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు 106 అమెండ్మెంట్ అనేది 2023లోనే బిల్లు పాస్ అయిపోయింది. సో పాస్ అయిపోయిన బిల్లుని తీసుకొని వచ్చి 2026లో డీలిమిటేషన్ దాంతో కలిపేసి పెట్టి ఇది పాస్ అయి ఈ రెండు క్లబ్ చేసి మీకు మహిళా బిల్లు కావాలంటే ఇది కూడా మీరు పాస్ చేస్తేనే అది అని పెట్టి అసలు పాస్ అయిపోయిన బిల్లుని మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టి మీరు డీలిమిటేషన్ ఒప్పుకోకపోతే మేము మహిళా బిల్లు పాస్ చేయమన్నట్టు పెట్టేస్తున్నారు, ఆపేస్తున్నారు. అసలు దానికి దీనికి ఏం సంబంధం? డీలిమిటేషన్ చెయ్యాలి అంటే ఎప్పుడు కూడా పద్ధతి ఏంటంటే సెన్సస్ అన్ని తీసిన తర్వాత అప్పుడు జనాభా లెక్క ప్రకారం అప్పుడు వెంటనే డీలిమిటేషన్ చేయడం అనేది పద్ధతి. అసలు దానికి పద్ధతి పాడు లేకుండా నేను ఇప్పుడు వెంటనే మాకు ఎస్పెషల్లీ ఈ డీలిమిటేషన్ తో నంబర్ ఆఫ్ సీట్స్ పెంచి సో మనకి ఇప్పుడు ఉండే 500 చిల్లర సీట్ల నుంచి వాళ్ళు 800 దాకా ఇంచుమించి 800 సీట్ల దాకా ఏం చేస్తున్నారు. సో ఇంచుమించుగా మోర్ డబుల్ గా కాకపోతే 75% ఇంక్రీజ్ ఉంది. సో ఈ 75% ఇంక్రీజ్ ని ఏ నపం మీద చేస్తున్నారు. సో ఈ 75% ఇంక్రీజ్ అంతా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సదర్న్ వాళ్ళ దాంట్లో ఎక్కువ రావట్లేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బీజేపీకి సపోర్ట్ లేదు కాబట్టి సదర్న్ దాంట్లో సీట్ల నంబర్ పెంచకుండా వాళ్ళకి సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానివ్వండి అలాంటి వాటిలో చాలా ఎక్కువ పెంచేసి ఇట్లా డిస్పారిటీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా సెన్సస్ ని బట్టి ఖచ్చితంగా దాన్ని బట్టి డీలిమిటేషన్ చేయకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇది చేయడం అనేది ఇది ఒక ఫ్రాడ్. ఇప్పుడు అంటే వాళ్ళకి భయం వల్ల ఏంటంటే 2029కి ఈవీఎంస్ ఫ్రాడ్ అనేది బయటపడింది. సో ఇప్పుడు దానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు వీళ్ళకి ఎంత సహకరిస్తారనే డౌట్ కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే సో అవన్నీ బయటకు తీస్తారు, వాళ్ళకి నొప్పి ఉంటుందని బహుశా వాళ్ళు భయపడుతున్నారు. సో అందుకోసమని నెక్స్ట్ ఇప్పుడు ఫ్రాడ్ చేయడానికి కూడా నెక్స్ట్ ప్లాన్ ఏంటనే ఫ్రాడ్ లో నెపం మీద ఇది పెడితే అపోజిషన్ పార్టీస్ కి పిచ్చా దాన్ని పాస్ చేయడానికి. సో అందుకని మహిళా బిల్లుని కూడా పక్కన పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు జంతర్ మంతర్లో అసెంబ్లీ చేసేది ఏంటంటే మహిళా కాంగ్రెస్ బిల్లుల్ని అవి ఈ రోజు నుంచే 33% రిజర్వేషన్ పెట్టండి. అసలు 50% ఆఫ్ ది పాపులేషన్ మహిళలు ఉంటే వాళ్ళకి 33% రిజర్వేషన్ ఇచ్చేదానికి ఎందుకు అంతలా ఆలోచించదంటే అసలు చిత్తశుద్ధే లేదు. సో అది పోస్ట్ పోన్ చేయడానికి అది ఇష్టం లేక మహిళా బిల్లుల్ని తీసుకొచ్చేదానికి ఇష్టం లేక వాళ్ళు ఇలా గందరగోళాలు చేస్తున్నారు. సో నేను రిక్వెస్ట్ చేసేది టు ఆల్ మై రెస్పెక్టెడ్ కొలీగ్స్ నెల్లూరు సిటిజన్స్, దయచేసి అందరు మహిళలు కూడా సో వర్క్ ప్లేస్ లో వివక్ష ఉంటుంది, స్టూడెంట్ గా వివక్ష ఉంటుంది, అక్కడ వివక్ష ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, సేఫ్టీ లేదు, ఇన్ని చెప్తున్నారు. సో ఇది అసలు ఫస్ట్ పవర్ మన చేతిలో ఉంటే మనకు కావాల్సిన ఏంటి అనేది తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అసలు పవర్ మన చేతిలోకి రానియకుండా చేస్తుండేటప్పుడు దయచేసి మీకు ఎవరికి ఇళ్లలో ఇబ్బంది చేసేట్టు నేను చెప్పను. ఇళ్లలో పనులు మానేసుకోమని, ఆఫీసుల్లో పనులు మానేసుకోమని కానీ ఏది చెప్పను. ఎందుకంటే యాజ్ ఏ వర్కింగ్ లేడీ నాకు తెలుసు
మన లైవ్లీహుడ్ మనం పని చేస్తేనే మన లైవ్లీహుడ్ నడుస్తుంది. కాబట్టి మనము మన లైవ్లీహుడ్ మానేసి ఏ పని చేయమన్నాం. సింపుల్ గా ఒక నంబర్ ఇస్తున్నాము మేము. నంబర్ అనేది దాంట్లో చెప్తారు. సో ఆ నంబర్ కి మీరు ఒక మిస్డ్ కాల్ ఇచ్చినా చాలు మీ మద్దతు తెలియజేసేదానికి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ ఒక్క చిన్న పని చేయండి, ఎందుకంటే ఇది మన కోసం. సో ఇది పార్టీల వైజ్ కాదు, ఎవరైనా సరే ప్రతి మహిళ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. సో అనదర్ థింగ్ ఏంటంటే, నిన్న జంతర్ మంతర్ దగ్గర పాపం 20th వాళ్ళు పార్లమెంట్ మార్చ్ పెట్టుకుంటే పాపం అసలు భయంకరంగా ఎట్లా అంటే జలియన్ వాలా బాగ్, నేను జలియన్ వాలా బాగ్ ని విజిట్ చేసి వచ్చాను. నేను అక్కడ ఫొటోస్ అంటే అది అయిన తర్వాత ఎలా పరుగులు పెట్టారు వాళ్ళు, చెప్పులన్నీ చిందరవందరగా వాళ్ళకి ఉన్నవి, ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరగా ఎట్లున్నాయో ఆ పిక్చర్స్ చూస్తే ఎలా కనిపించిందో నాకు జంతర్ మంతర్ ప్రొటెస్ట్ దగ్గర సీన్ కూడా అలాగే అనిపించింది. సో వాళ్ళు విపరీతంగా లాఠీ చార్జ్ చేసి పిల్లలు పాపం చిన్న పిల్లలు అందరు 25 లోపల పిల్లలు. సో ఆ పిల్లల్ని అంత హింసించాల్సిన పని ఉంది. వాళ్ళు ఏం తప్పు పని చేశారని కూర్చొని సైలెంట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ పిల్లల్ని ఆ లెక్కన కొట్టి వాళ్ళని జైళ్ళలో పెట్టి, సో వాళ్ళు జైలు బరు చేస్తామన్నట్టు వాళ్ళు ఉన్నారు. సో అంతలా హింసించి అన్ని చేయాల్సిన పనిలే. మనకు ఇచ్చిన మన ప్రజాస్వామ్య హక్కే ప్రొటెస్ట్ తెలపడం అనేది, ఎవరెవరి ప్రజాస్వామ్యంగా గవర్నమెంట్ మీద ప్రొటెస్ట్ చేయడం అనేది మన హక్కు అది. సో అది ఎవరి పార్టీకి వాళ్ళు వినియోగించుకోవడమే. ఈ సోనం వాంగ్చుక్ గారి ఫాదర్ కూడా ఒకసారి ఆయన ప్రొటెస్ట్ చేస్తే ఇందిరాగాంధీ గారు పర్సనల్ గా వెళ్ళి సోనం వాంగ్చుక్ గారి దీక్షను విరమింపజేశారు. అంత పాపం చేస్తున్నారు అని. సో ప్రతి ఒక్కళ్ళు చేసేదాన్ని వాళ్ళు విరమింపజేయగలరా చేయలేరా అదన్నీ సెకండరీ. సోనం వాంగ్చుక్ గారు చాలా ఎడ్యుకేషనల్, చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయనకి గవర్నమెంట్ దిగి వచ్చి, సరే వాళ్ళకి ఈగో ప్రాబ్లం ఉందనుకున్నా, ఒక గౌరవప్రదంగా ఆయన్ని తీసుకొని పోయి ఇప్పుడు ఆయన ప్రొటెస్ట్ ఇవ్వనే లేదు. సో ఆయన గురించి వరీ లేదు. ఇప్పుడు ఆయన ప్రొటెస్ట్ వదలలేదు. ఆయన ఇప్పటికీ ఆయనకి లైఫ్ థ్రెటనింగ్ ఇది ఉంది. ఆయన అక్కడ కూడా హాస్పిటల్లో ఫుడ్ అది ముట్టుకోకుండా ఉన్నారనమాట. సో అంటే అక్కడ పెట్టి మిగతా వాళ్ళని ఆయన్ని సపరేట్ చేయడం కోసం పెట్టున్నారు. సో ఇంత హరాస్మెంట్, ఇంత ఇవి చేయడం అనేది మంచిది కాదు. సో గవర్నమెంట్ కూడా నా విన్నపం ఏంటంటే, దయచేసి స్టూడెంట్స్ కష్టాలు వినండి. స్టూడెంట్స్ వాళ్ళే రేపు మన ఫ్యూచర్. సో మన ఫ్యూచర్ ని మనం రక్షించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది పెట్టాము. సో నెమ్మదిగా మేము ప్లాన్ చేసేది మహిళా రిజర్వేషన్ కింద మేము ఆ ప్లాన్ ని కొంచెం గట్టిగా చేద్దామా అని ఉంది. సో ఇప్పుడు రిలే హంగర్ స్ట్రైక్ అలాంటివన్నీ చేయాలన్నా కూడా మేము పోలీస్ ఇది నా పేరు సంజయ్ కుమార్, కాంగ్రెస్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను. నిన్న జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి విద్యార్థుల నిరసన దీక్ష ఎంత రసబస అయిందో, పోలీసులు ఏ విధంగా లాఠీ చార్జీలు జరిపి అరెస్టులు చేశారో, ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈరోజు విద్యార్థులు ఏ విషయం మీద ఆ యొక్క ర్యాలీ చేశారో మీకు స్పష్టంగా తెలుసు. 25 మంది సుమారు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? గతంలో విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. 10వ తరగతి ఫెయిల్ అయ్యామనో, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలు చేసుకునేవారు. ఈ రోజు విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే, మీరు జరపాల్సిన ఎగ్జామ్స్ సరిగ్గా జరపలేనందుకు. ప్రపంచంలో ఎక్కడ జరగదండి ఇలాగా. ఒక పాలనా వైఫల్యం, దీన్ని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దానికి ఎంతో కష్టపడి మేము చదువుకున్నామే, ఎన్నో లక్షలు దారపోసాము, ఈ పరీక్షను సరిగ్గా జరపలేనందువల్ల మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని విద్యార్థులు చనిపోతే దానికి కనీసం బాధ్యత వహించాల్సింది పోనిచ్చి విద్యార్థుల మీద అంత దమనకాండ ఈరోజు భారతదేశం మీద ప్రపంచం అంతా చూసింది. ఇది నిజంగా
విద్యా వ్యవస్థ చదువుకున్న ప్రతి ఒక్క ఎవరికి కూడా ఈ రోజు ఎంత చదువులు చదివినా ఒక కాన్ఫిడెన్స్ రావడం లేదు. ఎవరు చేస్తున్నారు ఈ పేపర్ లీకేజీలు? మీరు ఒకసారి ఆలోచించారా? ఈ రోజు 1, 1, 2, 2, 3, 3 అనే ర్యాంకులు ఈ విధంగా పేపర్లలో పబ్లిసిటీలు ఈ విధంగా ఊదరగొట్టి ఈ కార్పొరేట్ సంస్థలు ఈ రోజు ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వాల్లో చొరబడి విధంగా ఇక నెల్లూరు ఏమైపోతున్నారో వాళ్ళకి పట్టదు. వాళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే మాటలు తప్ప ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 1% ఓట్లు కూడా లేవు. కాబట్టి వాళ్ళేమి మన మాటలకి మనం చేసే ఉద్యమాలు వాళ్ళు స్పందించరు. మాకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క బినామీలు ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఈ రోజు లోక్సభలో శీతాకాల సమావేశాల్లో ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ విషయాల మీద మాట్లాడే ఎంపీ లేరు. ఎందుకంటే అందరూ వాళ్ళే ఆయన చేతిలో పని మనుషులే. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా తెలియజేస్తున్నాం, విద్యార్థుల ఆత్మహత్యలు మేము ఈ రోజు మీ అందరికీ స్పష్టంగా ఒక విషయం తెలియజేస్తున్నాం. తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్నే ఇచ్చేసినాం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ 0 అవుతుందని కూడా తెలుసు. అయినా పర్వాలేదు, విద్యార్థుల ఆత్మహత్యలు ఆగాలని ఆ రోజు సోనియా గాంధీ గారు ఆత్మహత్యలు విద్యార్థులు చేసుకోకూడదని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి ప్రజల యొక్క కోరిక మేరకు విభజించింది. ఆ రోజు వీళ్ళందరూ కూడా దానికి తందానన్నారు. ఈ రోజు అంతా దాక్కొని ఉన్నారు. అయితే మేము ఈ రోజు 6 మనకి 800 చేయడం కోసం గుజరాత్ రాష్ట్రాన్ని బెనిఫిట్ మనం అందరం కూడా వీళ్ళకి మన నిరసన తెలియజేయాలి. కాంగ్రెస్ పార్టీ దీని మీద గట్టిగా పోరాడుతుంది. ప్రజల హక్కులను ప్రజల దగ్గరికి పోతుంది, ప్రజల సమస్యల్ని గుర్తిస్తుంది. ఈ విషయం మీద రాజీ లేని పోరాటం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మేము తెలియజేస్తాం.